సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో భూగర్భ ఖనిజ సంపదను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంయుక్తంగా హెలిబోన్ జియోఫిజికల్ సర్వేను ప్రారంభించాయి. కెనడా, ఆస్ట్రేలియా దేశాల సాంకేతికత సహకారంతో సుమారు 1000 మీటర్ల లోతు ఉన్న బంగారం, రాగి, వజ్రాలు, యురేనియం వంటి విలువైన ఖనిజాలను ఈ సర్వే ద్వారా గుర్తించామని అన్నారు. రేపటి నుంచి ఈ సర్వే 2 నెలల పాటు కొనసాగబోతోంది. హెలికాప్టర్లు తక్కువ ఎత్తులో తిరుగుతూ అన్వేషణను సాగిస్తాయని, ప్రజలు ఎవరూ కూడా భయపడవద్దని సూచించారు అధికారులు. హెలిబోన్ జియోఫిజికల్ సర్వేకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ఈ జియోఫిజికల్ సర్వేకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తం 2 months కొనసాగుతున్నట్టుగా అర్థమవుతోంది. అక్కడ చుట్టుపక్కల ఉంటున్న నివాసితులకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు? సిచ్యువేషన్ ఎలా ఉంది యోగానంద్? సత్యసాయి జిల్లా కదిరిలోని ఖనిజాల కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగాలకు సిద్ధమయ్యారు. ఏదైతే హెలిబోర్న్ జియోఫిజికల్ సర్వే అనే ఒక పెద్ద యంత్రం సహాయంతో అతి తక్కువ ఎత్తులో హెలికాప్టర్ ఎగురుతూ భూమిలోని సుమారు 1000 మీటర్ల వరకు, అంటే 1 కిలోమీటర్ వరకు ఖనిజాలు, లవణాలు, అదేవిధంగా బంగారం, రాగి, విలువైన యురేనియం లాంటివి ప్రొడక్ట్స్ ఎంత మేరకు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనే ఒక సర్వేను నిర్వహించింది. ఒకవేళ ఈ సర్వేలో పాజిటివ్ ఫలితాలు వస్తే కనుక ఖచ్చితంగా వాటిని మైనింగ్ చేసే అంశాన్ని కూడా పరిచయం తెలుస్తోంది. సుమారుగా ఈ ప్రయోగాలు 2 నుంచి 3 నెలల్లో జరుగుతాయని తెలుస్తోంది. సుమారుగా తక్కువ ఎత్తులో, అంటే భూమికి అత్యంత తక్కువ ఎత్తులో హెలికాప్టర్ ఎగురుతుందని గ్రామస్తులు ఎవరు కూడా దీని పట్ల ఆందోళన చెందే అవసరం లేదంటే కూడా అధికారులు భరోసా ఇస్తున్నారు. ఇది ప్రభుత్వ సర్వే కాబట్టి ఎవరు దీనిపై అపోహలు పెట్టుకునే అవసరం లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే రేపు దీనిపై సర్వేకు భూమి పూజ నిర్వహించి సుమారు 2 నుంచి 3 నెలల పాటు ఈ అన్వేషణ కొనసాగే అవకాశం ఉంది. దీనికోసం ప్రత్యేక యంత్రాలను కూడా ఇప్పటికే అధికారులు తీసుకొచ్చారు. అదేవిధంగా ఏదైతే ఆస్ట్రేలియా, కెనడా వంటి ఇంజనీర్ సహాయ సహకారంతో ఈ ఖనిజాన్వేషణ కొనసాగుతుంది. ఖనిజాన్వేషణలో ఒకవేళ పాజిటివ్ ఫలితాలు వస్తే మాత్రం సత్తా జిల్లాకు మరో మహర్దశ ఉన్నట్టే అంటూ కూడా అధికారులు భావిస్తున్నారు. సత్తా. థ్యాంక్ యూ యోగానంద్.